చలో అందరికీ క్షణార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట పాట్ బై వాల్ ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అరే రే అడుగు తీసి అవతల పెడదామంటే ఏం ఆలత అయిపోయింది అబ్బబ్బబ్బా వాన ఈరాం లేకుండా దంచేసి పెడుతుంది అనుకో రాదుండ్రి ఇక హైదరాబాద్లో అయితే చెప్పే ముచ్చటే లేదు ఇక ట్రాఫిక్ గురించి మీకు ఎరికే కదా అరే రే చినుకు పడితే సీతడేనా మత్తడేనా జామ్ అయిపోయాయి ఇక ఆఫీస్కి పోతోళ్ళు అటు పోతోళ్ళు ఇటు పోతోళ్ళు బండ్ల మీద పోతోళ్ళు కార్లో పోతోరు ఏం రద్దీ మస్తు పరేషాన్ ఉన్నది వానతోటి ఇక మరి ఇంకెన్నొద్దులుందో ఏం కథో కానీ ఇక పల్లెపట్నం అనేవి లేదు దంచుడే పెట్టింది అనుకో రాదిరి ఇంకా చాలా ఉన్నాయి వాన ముచ్చట చెప్పుకుందాం ముందుగా అయితే హైదరాబాద్ ఆలత్ చూద్దాం రారి ఇక పట్నంలో ఆన ముచ్చట చెప్పాలి నువ్వులా ఓ తెల్లారి కాంచేలి ఇప్పటిదాకా జోరుగానే పడ్డది ఇక మొత్తం మీద ముసురుతోటి నగరవాసులు అయితే మస్తుగా ఇబ్బందులు పడ్డారు అనుకోరాదుర్రి ఇక ఈ స్కూళ్ళకు పోయేటోళ్ళు కాలేజీలకు పోయేటోళ్ళు ఆఫీసులకు పోయేటోళ్ళు అయితే మస్తుగా అవస్థలు పడుతుర్రు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాదు పంజాగుట్ట ఆమీర్పేట నాంపల్లి మలక్పేట దిల్సుఖ్ నగరు చైతన్యపురి కొత్తపేట ఎల్బీ నగరు రాయదుర్గం గచ్చెబౌలి షేకుపేటల ఇక వానైతే మస్తుగానే పడ్డదని చెప్పాలా తెలంగాణలో 4 రోజుల దాకా ఇంకా గిట్ని ఆనలు పడతాయి అట పెద్ద మొత్తం మీద ఇక వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన ముచ్చటనల్లా ఇక మరి ఈ ఒక్క రోజుకే ఇట్లున్నది పట్నంలో అంటే 4 వద్దుల దాకా అంటే ఇక మంచిగానే ఉండాలా భద్రంగా ఉండాలా మరి ఇక మొత్తానికైతే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఇంకొన్నిటికేమో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాదు కొమరం భీము ఆసిఫాబాదు మంచిర్యాల జైతాల రాజన్న సిరిసిల్ల కరీంనగరము పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ ములుగు భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము నిర్మలు నిజామాబాదు కామారెడ్డి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసిందటనులా ఇక గిట్లున్నది మరి ఆన కథ వరేవా కూటమి సర్కారా మజాక ఎట్లా ఉన్న చూడురి కథ చెప్పినేమంటే చెప్పినట్టే చేస్తున్నారు అనుకో రాదురి ఇక ప్రతిపక్షాలకు మళ్ళీ మాట్లాడటానికి ఏం లేదు ఇక మోక ఇక ఏమున్నాయి ఇలా తెల్లారి గట్ల నుంచే సురువు చేసి పింఛన్లు ఇచ్చుడు అబ్బాబ్బా అవ్వలు తాతలు మురిసి ముప్పందం అయ్యారు అనుకో రాదురి ఇక మరి ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్న గెలిపే కదా వాళ్ళు అందుకే ఈ సర్కార్కు ఓటేసిరు గెలిపించుకున్నారు కాబట్టి ఓటెనక ఓటి పనులు కూడా అట్లనే అవుతున్నాయి అన్నట్టు ఇక అందుకని అవ్వతాతల మొఖాలల్లా చూడాలి నాయన ఇలా ఏపీలో వాళ్ళు ఇన్నపోటీ పోతే దావతి కూడా ఇచ్చేటట్టున్నారు దంచి మరి ఎందుకనంటే మంచిగా పింఛన్ వస్తుంది కదా మరి ఎంతమందికి వంచిరు ఎట్టెట్టిచ్చిరే అంత ఒక్కసారేనా ఏం కథ అనేది అంటురా వివరాలకు పోదాం రారి చూద్దాం రారి మొత్తం చెప్పుకొస్తా ఒక్కరోజు ముందుగానే పింఛన్ల అచ్చుడితోటి అవ్వతాతల ముఖంలో ఆనందం మామూలుగా లేదు కదా విశాఖ జిల్లాల జోరు వానను కూడా లెక్క చేయకుండా పొద్దుగాల 5 గంటల నుంచే పింఛన్ పంపిణీ షురు చేసిండ్రులా సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం అవ్వడుతోటి ఆగస్టు 31వ తారీఖు నాడే కూటమి సర్కారు సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బందితోటి పంపిణీ చేస్తున్నది ఇక విశాఖ జిల్లాల అర్బన్ రూరల్ కలిపి 1,63,210 మంది పింఛన్దారులు ఉన్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఒక్క రోజులనే పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిండ్రులా నాకు 6,000 వస్తుంది మొన్నటి నెల నాకు ఏలుమంట పెట్టానండి ఆ సారు నేర్చుకున్నాను ఈ నెల సంతకం పెట్టానండి నాకు బాగానే ఇస్తున్నారండి పెద్ద నెలలకి బాగానే ఇస్తున్నారండి సార్ బాగానే తీసుకుంటున్నానండి సార్ మీకు హ్యాండిక్యాప్ కదా నేను ఏ పని చేయలేనండి ఇంట్లోనే కూర్చోండి అంతే నాకు ఈ ఆధారం నాకు ఇంకెవరు ఉన్నారు నాకు తమ్ముడు ఉన్నాడు మాతలు ఉన్నారండి నాకు ఇదే ఆధారం అండి ఒకేసారి 1000 రూపాయలు పెంచడం అందరికీ సంతోషకరంగా ఉంది పెన్షన్ కూడా టైంకి ఇస్తున్నారు సచివాలయం స్టాఫ్ అందరూ వచ్చి హ్యాపీగా అందరికీ పంచుతున్నారు ఇంకా ఇవాళ అందుబాటులో లేనులకు సోమవారం గోలిగా పింఛన్లు అందిస్తామని చెప్పి అధికారులు చెప్పుకొచ్చిండ్రు ఒకరోజు ముందుగానే పింఛన్లు అచ్చుడితోటి లబ్ధిదారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలా ఇక కూటమి సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని ఇక జనాలైతే బాగానే సంబరపడుతున్నారు ఇక అవ్వతాతల ముఖంలో ఆనందంకైతే అవధులు లేవుల్లో హైడ్రా మామూలుగా చేస్తలేదు అనుకో రాదురి దూకుడు పెంచి దుమ్మ లేపుతుంది అనుకో రాదురి అధికారులను కూడా ఇసిపెట్టేది ఏం లేదు ఎవరైతే ఏంది అక్రమ కట్టడాలు అక్రమ లెక్కలు అక్రమ హిసాబులు ఉన్నాయి అనుకో మీ హిసాబు తేటగా చేస్తామని ఇటు అధికారులను కూడా వదిలిపెడతలేరు అనుకో రాదురి ఏదో బెంచ్ కిందంగా చేయి పెడితే అయిపోయినా అదే అట్ట నడవది ఇక కోసుడే ఉంటుందని చెప్పి ఇక వాళ్ళ నౌకర్లకు కూడా ఎసరు పెట్టేసిరు అన్నట్టు మొత్తం మీద అయితే కనికరం లేకుండా కథ ఏందో కానిచ్చేస్తారు హైడ్రా వాళ్ళు ఇక బోయమ్మ
వాళ్ళు మొదలుపెట్టిన కాంచెలు తగ్గేదేలే అన్నట్టు ఉన్నది కదా కథ అంతా. ఇక చూద్దాం రారి కథ ఎట్లున్నది ఇప్పుడు. ఇంకా పట్నంలో హైడ్రా దూకుడు మామూలుగా లేదనుకో రాదుర్రి. ఇటు అక్రమ కట్టడాల మీద ఇరుసుక పడకుండానే అటు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు చేపడుతున్నది అనుకో రాదుర్రి. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల ముచ్చట్ల 6 అధికారుల మీద కేసులు నమోదు చేసిండ్రు. హైడ్రా సిఫారసులతోటి 6 అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదైనయుల్లా. ఇక చెరువులలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద సైబరాబాద్ లా సిపి అవినాష్ మహంతికి కేసులు పెట్టిండు అనుకో రాదుర్రి. ఇక ఆయాలనేమో అంత మనోలే జరంత పైసలు పెడితే అయిపోతుంది పని, భూమి మొత్తం వత్తదని మంచిగా ఇది చేసుకుంటే ఇప్పుడు ఏమైంది చెప్పుర్రి. ఇటు రంగారెడ్డి జిల్లా గగన్ పహాడు అప్ప చెరువుల కూడా కబ్జాల మీద హైడ్రా బుల్డోజర్లను దించింది. ఎఫ్టీఏలు బఫర్ జోన్ల అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది వల్ల ఇక భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. మైలార్దేవ్పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాల మీద కొరడా జులిపించారనుకో రాదుర్రి. అప్ప చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో బీజేపీ కార్పొరేటర్ నిర్మించిన 13 షెడ్లను నేలమట్టం చేసిర్రు హైడ్రా అధికారులు. అయ్యా చూసిండ్రా, ఇప్పుడు చూస్తుండగానే శినుకులకు సముద్రం అంతా ముందరికి వచ్చేసే. ఇక పోయిన గాలి బంక పార్టీ సర్కారు ఉన్నప్పుడు అడిగితేనేమో ఆయన గోడలు పెట్టవా, రక్షణ కూడా కడితే మాకు మంచుకుంటుందని మత్స్యకారులు ఎంత మొత్తుకున్నా చెప్తే వినడా. ఇక ఇప్పుడేమో ఇల్లు కాల్ చేసిపోరి, ఊరు కాల్ చేసిపోరి, మళ్ళీ తగినాక రారి అంటే ఏడికి పోవాలి, ఏడు ఉండాలి, ఏం కథ. ఇక సర్కారు లాపరవతోటే గిట్ల అయిపోయింది. ఇక ఈ సర్కారన్నా మాకు చేయాలని ఇక అనుకొస్తున్నారు అనుకో రాదురి. మొత్తం మీద అయితే వాళ్ళని పునరావాస కేంద్రాలకు కానీ సురక్షిత ప్రాంతాలకు కానీ తరలిస్తేందుకు తయారుగా ఉన్నది సర్కారు. ఇక ఇప్పుడు ఎందుకనంటే వానలు ఎట్లా పడుతున్నాయి తెలుసు కదా మీకు. నాయన గీ శ్రీకాకుళం కాడ చూడురి, సముద్రం ఎంత ముందరికి వచ్చింది అనుకుంటారు. వామ్మో గంగ పొంగుతుంది అనుకో రాదురి దిక్కు. అబ్బబ్బబ్బబ్బ చెప్పేటట్లేదు, భయంకరంగా అలలతోటి పెద్ద లొల్లున్నది. ఇక అందుకే వేటకు గీటకు ఏం పోకురు నాయన, ఈ చేపల వేటకి ఇప్పుడు పోయి ఆగమ కాకురి తర్వాతనే పోదురు అని చెప్పి సర్కారు కూడా చెప్పుకొచ్చింది అన్నట్టు. మొత్తానికైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 3-4 ఏం తక్కువ 10 ఊర్ల దాకా అవుతుంది అనుకో రాదురి అట్నే. వానలేమో దంచి దమాంచి ధనాలు బుక్కియబట్టే ఇక ఈ పెద్ద పెద్ద ఆనలతోటి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇక లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైనయులా. ఇక జిల్లా వ్యాప్తంగా 193 కిలోమీటర్ల దాకా తీర ప్రాంతం పొడవున మత్స్యకార గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసిండ్రు. రూరల్ మండలము పెద్దగనగల్ల వానిపేట కాడ సముద్రము 300 నుంచి వెళ్ళి 400 మీటర్లు ముందుకు వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతున్నారు పాపము. ఇక వాళ్ళ బాధ ఆలకాయ మరి చెప్పుండి. సముద్రం కాడ ఇండ్లాయే చూడబోతేనేమో బతుకట్లనాయే. ఇక సముద్రం ఎంబట రక్షణ కూడా కట్టుమని ఎన్నిసార్లు జగ్గులు సర్కారికి చెప్తిమి, ఆ పోయిన పంకపాటి పట్టించుకోలేదని చెప్పి మస్తుగా గరం అవుతున్నారులా. మరి చూడబోతే ఆగముంది, వాళ్ళు ఏసే కథలేమో గట్లుండే. ఇక కావాలంటే చూడు ఎంత ఆగమున్నదో ఆడ. ఈ మన శ్రీకాకుళం మండలంలో రోడ్ల మండలం గనగలోనిపేట పంచాయతీలో గల 6 గ్రామాలు ఉన్నాయి. కానీ ఉదయం కలెక్టర్ మన ఎంఆర్ గారు వచ్చారు, ఏటకి వెళ్ళొద్దు బాబు అని చెప్పారు. ఏటకి 2 రోజుల నుంచి కూడా వెళ్ళడం లేదండి. కాకపోతే ఏంటంటే మాకు ఎక్కువ ప్రాబ్లం ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మన ఈ యొక్క కంచి కొట్టడం అనేది మాకు 4 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉంది. ఈ దిక్కుమాలి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారు కొన్ని అధికారులకు రెవెన్యూ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కటి కూడా స్పందించలేదు. పోనీ ఒక రక్షణ కూడా కట్టించండి అంటే దానికి అవకాశం ఇవ్వలేదు. దానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు మా మత్స్యకారులందరూ ఇతర దేశాలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సముద్రం యాడ్ చేయడానికి కూడా ఒక అవకాశం కూడా లేదండి. చూడండి 500 మీటర్లు ఉండవలసినది 20 మీటర్లకు వచ్చింది రోడ్డు, మన బీచ్ రోడ్డు పాయింట్కి. అందుకు ఇప్పుడు స్పందించి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు, వచ్చి చూసి దీనికి వెంటనే స్పందించి 19 కోట్లు ఎంతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, కేంద్ర మంత్రి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే వెంటనే మీకు స్పందించి మీకు గ్రామాలకు అభివృద్ధి అనేది చేస్తాం, మళ్ళీ మంచి వృత్తిగా వచ్చి మీ గ్రామాలు శుభ్రతగా చేస్తామని కానీ మంత్రి గారు చెప్పడం జరిగింది. అది చూసినారులా. ఓ జగ్గులు, ఇక ఇప్పుడన్నా ఇనబడుతున్నదా లేదా ముచ్చట? నీ పంకపాటి సర్కారు ఉన్నప్పుడు ఎంతగానో మొత్తుకున్నా కూడా కనీసం పట్టించుకున్న పాపన పోకపోతివి. ఇక ఇప్పుడు వడే ఆనలతోటి మొత్తం ఆగమాగం ఉన్నది అక్కడ. అగో ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉంటే ఎట్లుంటుందో, తెలంగాణలో అయితే సరిపోని ప్రతిపక్షమే ఉన్నది కదా. అగో అందుకే అన్నట్టు ఇటాటు ఓను సందు చూసుకొని సర్కారు మీదకే ఎగిరిపాడా. కస్తూర్బా పాఠశాలకు పోయినుండే మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆడ బుడొప్పరగాలు ఆడివరగాలు ఉంటారు కదా, ఇక వాళ్ళని అడిగేసరికి వాళ్ళు బోర్ని ఏడ్చిరట. ఓ సారు భూ అస్సలే మంచుకుంటలేదు, మా పానం మంచుకుంటలేదు, ఎట్లా చదవాలి ఏం కదా అని ఏడ్చటాలకు ఏమయ్యా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ప్రతిపక్షాలను తిట్టుడేనా, ఈ పని ఏమన్నా ఉందా లేదా అని చెప్పని ముఖ్యమంత్రి మీదకి సురుకులు పెట్టుకొచ్చింది అనుకో రాజరి. మరి సందు దొరికితే ఊకుంటారా, వాళ్ళు అరుచుకుంటే ఉంటుంది కదా. అగో గదే అవుతుంది కథ. అయితే మరి పాలమాకుల కాడున్న పాఠశాలకు పోయినట, కస్తూర్బా పాఠశాలకు. ఒక్కసారి మనం కూడా వలకరించొద్దాం, ఆ ముచ్చట ఏంది, ఆ కథ ఏంది, మరి ఎటట సంగతి అనేది చూద్దాం రండి. ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చాయ్ తాగుతాం. టీచర్స్ వారు టైం
అసలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు, 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూరిబా బాలికల పాఠశాలను మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి పోయి పరిశీలించిండ్రటనల్లా. ఇక వాళ్ళు పోయేసరికంటే ఏమమ్మ ఎట్లున్నది బువ్వ అంటే, ఇక అక్కడ ఉన్న పిల్లగాండ్లు మంచిగా లేదు సారు బువ్వ జరంతా మంచిగా ఉంటలేదని చెప్పి ఇక మరి అవ్వయ్య దగ్గర లేరాయే. ఓలన్న మంచిగా మాట్లాడి మందలేసరికి కన్నీళ్ళు రావజేపూర్రి. ఇక గట్లున్నది సారు గిట్లున్నదని చెప్పి కన్నీటి పర్యంతరం అయినరట. ఇక నీళ్లు చక్కగా అత్తలేవు సారు, రాత్రి కరెంటు కూడా ఉంటలేదు. ఇక మరి మా సమస్యలు ఎట్లా కావాలా ఏంది అని చెప్పి ఇక గాలు మాట్లాడుకొచ్చిండ్రట. సవితకు బాలికలు మొరబెట్టుకున్నారట. ఇక ఈ ముచ్చట అయినాక సమస్యల పరిష్కారానికి మేము తప్పకుండా కృషి చేస్తాము, ఇక విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడుకొస్తాము, ముఖ్యమంత్రికి ఎప్పుడు ప్రతిపక్షాల మీద విమర్శలు చేసుడు తప్ప పాలన మీద ఏమైనా దృష్టి ఉన్నదా చూసుకోవాలా కదా అని చెప్పి ఇక ఈ తీరుగా కాంగ్రెస్ సర్కారు మీద రేవంత్ రెడ్డి సార్ మీద మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లులాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇన్నారు కదా నుల్లా, కాంగ్రెస్ సర్కారు గురుకులాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చూసుకుంటే ఏమైతుందిలా, ఎప్పుడు చూసినా మా మీదనే ఊరుతారని చెప్పి ఇక ఈ తీరుగా మాట్లాడుకోవచ్చిండు. గాని మరి మీ సర్కారు ఉన్నప్పుడు కూడా కొన్ని బళ్ళు ఆగమే ఉండే కదా సారు అని పబ్లిక్ అనుకొస్తున్న ముచ్చటనుల్లా. సాంబార్ వాటర్ పాలు కూడా వాటర్ 2-3 లీటర్లు ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు, 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. అయిపోయింది ఇంకేమున్నది, బకెట్ అంతా ఖాళీ అయింది కదా. మొన్ననేమో ఇద్దరు ఎంపీలు ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా పోతున్నట్టే కొడుతున్నది. ఇక రేపు ఇంకా వాళ్ళు ఉంటారా, ఇక ఎవ్వరు ఉండరు. గాలిపంక పార్టీ జగనాలు దిక్కు, ఇక ఆయన గాలి దిక్కు, ఆయన ఇష్టం అన్నట్టు. మొత్తానికైతే ఖాళీ అయిపోతున్నది గాలి అంతా. ఇక ఫ్యానో అని ఉరుకులాడితే ఏముంది సారు, మొత్తం రెక్కలు ఇరిగినాయి కదా, రెక్కలు ఇరిగి పక్కకే వేసారు. ఇక ఆయనతో ఉన్న ఈ 2 ఈకలు 3 తోకలు కూడా అవతల పడ్డాయి అనుకో, కథం ఇక మంచిగా ఖాళీ అవుతుంది. నువ్వు హ్యాపీగా కూర్చోవచ్చు ఇక ఫామ్ హౌస్ కానీ గట్ట చూసుకోగా జగనాలు. ఇక పంక పార్టీ పవర్ కట్ అయినట్టే కొడుతున్నదిలా చూడబోతుంటే. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు పంక పార్టీ నిడిసబెట్టే, ఇక మళ్ళా కొత్తగా 2 ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చిండ్రు. ఇక ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఎప్పుడు సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టే కొడుతున్నది. పార్టీ మారాలనే ఆలోచనలు ఉన్నోళ్లను బుజ్జగిస్తున్నారని గందుకు నేతలు మెత్తవన్నట్లు తలాడిస్తున్నారు తప్ప ఇక పార్టీకి రాజీనామా చేసేటట్టే కొడుతున్నదనే ముచ్చట్లయితే బాగానే వినబడుతున్నాయి. ఇక జగనాలు అయితే సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి 25 దాకా రాష్ట్రంలో ఉండలేకపోయాయి. ఇకైనా విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ అయితే బలంగానే నడుస్తున్నదిలా. మరి ఏముంటది చెప్పుండ్రి, ఏం చేయకపోయే నేను పోతున్న విదేశీ పర్యటన కంటే ఏం చేస్తారమ్మ పోయి. ఇక ఇంకో దిక్కు జల్దీనే పంక పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి భారీ ఎత్తున ప్రచారం నడుచుడుతోటి ఇక కలత చెందిన మాజీ సీఎం బుజ్జగింపుల ప్రయత్నాలు మొదలు పెట్టిండు. పార్టీని నిడిసబెట్టి పోవద్దని చెప్పి వాళ్ళకైతే దండాలు పెడుతున్నాడనే చెప్పాలా. రాజ్యసభలో పంక పార్టీకి ఉన్న బలంతో ఢిల్లీలో నన్ను గౌరవిస్తున్నారని చెప్పి మీరు రాజీనామా చేస్తే ఇప్పుడు ఎట్లా కావాలా, ఇప్పటికే ఏపీలో ఉన్నదంతా పాయే ఇంకా పోతుందా అని చెప్పి యగాలను తీరుగా బుజగిస్తున్నాడులా. ఉప ఎన్నికలలాగా పదవులన్నీ టీడీపీకి వెళ్ళిపోతాయని చెప్పిండు. రాజీనామా చేసుడు నాకు ఎన్ని పోటు ఓడుచుడే అని చెప్పి ఇక మొత్తానికైతే గాళ్లకు మాటలు చెప్పుకుంటా బుజగించే వైఖరే కనబడుతున్నది తప్ప ఏం లేదు. జగ్గులు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం కావాలనో గదే అవుతుంది పో. ఏమయ్యా అది 100 పడకల సర్కారు దవాఖాన, చిరుకు పడితే మొత్తం వణుకులే ఉన్నాయి తప్ప ఏమన్నదా. మొత్తం దవాఖానలకు నీళ్ళు వచ్చి ఆ పేషెంట్ ఎట్లా ఉండాలి, ఆ వచ్చిన వాళ్ళకే పానం బాగలేకొస్తే ఈ గాలివానకు ఈ చినుకులకు దవాఖాన మొత్తం ఇక కాంట్రాక్టర్ల పుణ్యమా మరి కట్టించిన ఆయన పుణ్యమా ఎవరి పుణ్యమో కానీ దాని హాలతే ముదుగలేదా. అవతారం అంతా ఆగమైపోయాయి. చినుకు పడితే వస్తాయి ఇలా నీళ్ళు,
గట్ల వస్తే ఇక వచ్చిన రోగులు ఎటు పోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఎంబటున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఓ దిక్కు వణుక్కుంటా చదువుకాయలు చక్కలేక ఎడ చేయాలి ఏం కథ అని లొల్లి పెడుతున్నారు అనుకో రాదు ఆడ దవాఖాన కాడ. ఇక చూడు ఏమైనా గిట్లా నాణ్యత లేని చేతలు ఎందుకు చేస్తారో, ఇంత లాపర్వాగా ఎందుకుంటారో, ఇక మన కడుపు నింతే చాలు ఇక మంది ఎట్టన పోని ఏమన్నా కానీ అనే లాపర్ వాళ్ళు ఉంటారు కదా, అగో వాళ్ళతోటే ఇట్లాంటి మొత్తం ఆగం చేతలు వస్తాయి అన్నట్టు. ఇక చూడు దవాఖాన హాలత ఎట్లుందో. ఆన పడితే జాలుల్లా గీ దవాఖానా చెరువు కంటే ఈనమైతదట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలున్న 100 పడకల సర్కారు దవాఖాని ముచ్చట ఇది. ఇక మరి శినుకు పడితే జాలు చెరువును తలపిస్తుంది అనుకోరాదుర్రి. దీంతో దవాఖానకు వచ్చే జనాలు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు పాపము. ఇక మరి ఆన ఎట్లా పడుతున్నదో చూస్తున్నాం కదా. ఇక భారీగా ఆన పడుడుతోటి దవాఖాన ముంగట మొత్తం భారీగా నీరు వచ్చి చేరింది. ఇక దీంతో ఇక లోపలికెంచి బయటకు రావత్తలేదు, బయటకెంచి లోపలికి రావత్తలేదు. ఇక పాపం నానా కష్టాలు పడుతున్నారు లగన్లున్న రోగులు అయితే. కావాలంటే చూడుండ్రి, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ వర్షం కాలువ పక్క నుంచి కాలువ తీస్తే మంది ఆరోగ్యంగా ఉంటారు సార్. ప్రజలందరూ కింద పడుతున్నారు, నీళ్లు చాలా వస్తున్నాయి. ఇది ఇంకా రైట్ చేసి మంచిగా కట్టించింటే బాగా అవుతున్నాయి, కానీ ఇప్పుడు ప్రజలందరూ పూర ఇబ్బంది పడుతున్నారు. మా కోడలకు అన్నికి వచ్చినాము, ఇక ఓనలా ఇక దడుచుకుంటూ వస్తున్నాం. ఇక ఏం చేయాలి, ఇదేం నీరు ఎట్లుంటుంది, ఓగు అయింది, పెద్ద కాలువ అలాగ అయింది. చూసిండ్రు కదా. ఇక మొత్తానికైతే మోకాల మంటి కత్తున్నాయి నీళ్లు. పోయిన సర్కారు పాలకుల నిర్లక్ష్యము, కాంట్రాక్టర్ల కకృత్య ఈ పరిస్థితికి కారణమని చెప్పి జడ్చర్ల పట్టణ వాసులైతే మస్తుగా గరం అవుతున్నారు. ఇంకా చూసిరు కదా, పూర్తిగా జలమయం అయిపోయింది జడ్చర్ల సర్కారు దవాఖాని. గిట్లున్నది ముచ్చట. ఇక గివులా ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్ల ముచ్చట్లు పాడుబోయే వాల్ఫుల్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.